హలో స్టూడెంట్స్, ఏపీ ఎడ్సెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీ లేంటి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ ఇక్కడ మీరైతే చూడొచ్చు. కేటగిరీ వైజ్గా ఓసీ కేటగిరీ వాళ్ళకు 650 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ ఉంది. బీసీ కేటగిరీ వాళ్ళకు 500 రూపాయలు ఉంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 450 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉందన్నమాట. ఈ ఫీ పేమెంట్ చేసుకొని మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో నేను నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా ఆన్లైన్లో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాలి, ఏ విధంగా ఈ యొక్క ఫీ పేమెంట్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా? సో స్టూడెంట్స్, ఎవరైతే ఈ యొక్క ఏపీ ఎడ్సెట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మీరందరూ మే 15th లోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫీ పేమెంట్ ఏదైతే ఉందో ఈ ఫీ పేమెంట్ తోటి మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మే 15th లోపు సబ్మిట్ చేసుకోండి. మే 15th లోపు సబ్మిట్ చేసుకున్నట్లయితే ఎటువంటి లేట్ ఫీ అయితే ఉండదన్నమాట. ఓన్లీ మీకు కేటగిరీ వైజ్గా ఎంతైతే అప్లికేబుల్ అవుతుందో ఈ ఫీ పే చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి లేట్ ఫీ లేకుండా మే 15th లోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు మోస్ట్లీ రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? సో వితౌట్ లేట్ ఫీ తోటి మే 15వ తేదీ వరకు మీకు కేటగిరీ వైజ్ ఎంతైతే అమౌంట్ అప్లికేబుల్ అవుతుందో ఈ అమౌంట్ పే చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలి ఆన్లైన్లో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా? సో స్టూడెంట్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.